ఈ బుద్ధ ఈరోజు మనం చెప్పుకునే క్లాసు బుద్ధి కర్మ. దానికి ముందుగా నేను అసలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ క్లాస్ని వంశీ కిరణ్ సార్దే క్లాసుని నేను చెప్తున్నాను. నాకు ఈ అవకాశానికి కారణమైన మానస మేడంకి నా కృతజ్ఞతలు, నా వంశీ కిరణ్ గారికి ఆత్మ ప్రణామములు. వింటున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అసలు మనం ఈ ధ్యానంలోకి రావటానికి కారణమైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడ బుద్ధ ధర్మ ఈరోజు మన క్లాస్ అన్నమాట. సో బుద్ధత్వాన్ని సాధించుకోవటం అత్యంత సులువైనది అని తెలియచెప్పిన ఆ బుద్ధ భగవానునికి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ క్లాస్ మొదలు పెట్టుకుందాము. సో ఇక్కడ బుద్ధి అంటే బుద్ధత్వం, కర్మ అంటే చేయవలసిన పనులు అవ్వచ్చు, అనుభవించవలసిన అవి కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం అనుభవించాల్సిన దాన్ని కూడా కర్మ కింద తీసుకుంటాం, చేయాల్సిన పనులను కూడా కర్మనే అంటాం అన్నమాట. అలా ఉంటాయి అన్నమాట. చాలా మనకి ఊత పదం లాగా, అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. అంటే మనకి కర్మ ఉంది కాబట్టే ఆ సమయానికి బుద్ధి మాయలో పడుతుంది. సో మన అంటే మనం అంటే ఆ కర్మ ఉన్నప్పుడు ఇది మాయలోకి వెళ్ళిపోతాం అనమాట. అది అనుభవించాలి కాబట్టి మనం ఆ కర్మని, మన బుద్ధి అప్పుడు పని చేయదు. అది విన్నప్పుడు అంట సార్కి అనిపించిందట, ఇదేంటి మామూలుగా ఈ యూనివర్సల్ రూల్, కానీ సార్కి ఏమనిపించిందంట, ఇదేంటి ఇది అన్యాయం కదా, మన బుద్ధి ఆ సమయానికి మాయలో పడటం ఏంటి, ఏం న్యాయం, అప్పుడు అది మనం చేసిన తప్పు కాదు కదా అని అనిపించిందంట. కానీ అది మాత్రం కరెక్ట్. మనకు కర్మ వచ్చినప్పుడు, కర్మ ఎంటర్ అవుతున్నప్పుడు మన బుద్ధి పని చేయదు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఇది చెప్పుకుందాం అనమాట. ఇప్పుడు మనం మనం ఒక డబ్బులు పోగొట్టుకోవాలో ఏదో ఒక కర్మ ఉంది, గత జన్మలో చేసిన కర్మ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అది మనకి డబ్బులు పోయే ఇది ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ డబ్బులు పోవటానికి ఎన్నో మార్గాలు, షేర్లలో పెట్టచ్చు, లేకపోతే ఎవరో వచ్చేసేసి ఏం చెప్తారంటే, అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, అక్కడ కనుక నువ్వు స్థలం కొనుక్కుంటే నీది అసలు ఒక 5 నెలల్లోనే 6 నెలల్లోనే ₹1,00,00,000కి వెళ్ళిపోతుంది, నువ్వు ఇప్పుడు 20 లక్షలు పెట్టావనుకో, లేకపోతే 10 లక్షలు పెట్టావనుకో, నీకు అట్లా వెళ్ళిపోతుంది అని అంటారు. అని అన్నప్పుడు అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా వడ్డీకి తీసుకొచ్చి పెడతాము. అప్పుడు ఏంటి, మన కర్మ ఏమైంది అక్కడ, డబ్బులు పోగొట్టుకోవటం అనేది మన కర్మ. అప్పుడు మనకి వాళ్ళు వచ్చేస్తారు. ఆ కర్మ అంటే ఆ నిమిషంలో మన బుద్ధి పనిచేయదు. వాళ్ళు చెప్పగానే అమ్మో ఇంత డబ్బులు వస్తాయట అనేసి వెంటనే పెట్టడానికి, అప్పు తీసుకొచ్చైనా పెట్టడానికి రెడీ అవుతాం. అక్కడ భార్యనో లేకపోతే భార్య చేస్తుంటే భర్తనో ఎవరో ఒకళ్ళు ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకండి, మనకున్న దాంట్లో తృప్తిగా ఉందాము, మనకి ఎందుకు అంత అత్యాశ అని అంటారు. కానీ ఆ టైంలో మనం వినమన్నమాట, వాళ్ళ మాటకే మాయలో పడిపోతాము. పడిపోయి అప్పు తీసుకొచ్చి కట్టేసేస్తాం. నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్ రాదు, వచ్చినా ఎప్పుడుకో వస్తుంది. ఇప్పుడు చూడండి, గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపడిపోయినప్పుడు అక్కడ అమరావతి క్యాపిటల్ అవుతుంది, అక్కడ స్థలాలు కొనేస్తే కనుక బోలు డబ్బులు వచ్చేసేస్తాయి అని ఎన్నో అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా, గుజరాత్ లేకపోతే ఇంకా మద్రాసు నుంచి అట్లా ఎవరెవరో అందరు వచ్చేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే పెట్టలేదు. డబ్బులు ఉన్న వాళ్ళు పెడితే ప్రాబ్లం ఏమి ఉండదు. డబ్బులు లేని వాళ్ళు పెట్టినప్పుడు ఏంటి, అక్కడ పోగొట్టుకుంటారు. అక్కడ ఏంటి, వెంటనే క్యాపిటల్ అవ్వలేదు, అది డెవలప్ అవ్వలేదు. తర్వాత క్యాపిటల్ అవ్వక మళ్ళీ ఒక 10 ఏళ్ళు వేరే రకంగా అయిపోయినాయి. అప్పుడు అది ఎంత వడ్డీ పెరిగిపోతుంది, అది ఎక్కడి నుంచి కడతారు, అంటే ఎంతగా నష్టపోతారు. ఇల్లంతా అది అప్పులు కట్టలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి మాస్టర్స్, ఆ కర్మ అలా నెట్టుకొస్తుంది అనమాట. నెట్టుకొచ్చినప్పుడు నువ్వు ఆ పని చేసేస్తావు. అక్కడ మనకి ఎవరన్నా చెప్పినా కూడా వినము. సో అట్లా లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి, అది ఒక కర్మ ఉంది మనకి, అలా డబ్బులు పోగొట్టుకునే కర్మ ఉంది. ఆ డబ్బులు పోగొట్టుకుని ఆర్థిక సమస్యల్లో ఇరుక్కునే కర్మ ఉంది మనకి.
దీనినే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏలినాటి శని అంటారు. ఆ అది ఆ టైంకి యాక్టివ్ అవుతుంది. నువ్వు అప్పుల పాలై రోడ్డున పడాలి. అప్పటి వరకు సుఖ సంతోషాలతో చింత లేని కాపురం, ఉన్నదాంతో హ్యాపీగా గడిచిపోతున్న కాపురాన్ని, చిన్న ఇల్లు, చక్కటి ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీలో ఏం డిజైన్ అంటే ఆ ఫ్యామిలీ ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఆయన ఒక్కడు చేసిన తప్పుకి ఫ్యామిలీ మొత్తం అనుభవించాలా అని. ఈ ఫ్యామిలీ మొత్తం అదే డిజైన్ తోటి పుడతారు. ఆ ఒక గ్రూప్‌గా చేసిన కర్మని గ్రూప్‌గానే అనుభవిస్తారనమాట. అది. సో, ఆ రోడ్డున పడాలని ఆ ఫ్యామిలీ మొత్తానికి ఉంది. ఎందుకంటే, ఆ ఫ్యామిలీ గతంలో ఎవరి ఆస్తినో దోచుకొనుండొచ్చు, ఎవరినైనా ఆస్తి తీసుకొని చంపుండొచ్చు, ఏదోటి జరిగుండొచ్చు. అది ఆ నలుగురు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళా అవుతారు. ఇప్పుడు కర్మను అనుభవించాలా? వద్దా? చెప్పండి. అనుభవించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఇంటి యజమాని ఏం జేస్తాడు? ఎవరో ఒకళ్ళు తగిలి చెప్తారు గదా! అక్కడ అట్లా పెరిగిపోతుంది, ఇక్కడ ఇలా అవుతుంది అని అనేసేసి. అనంగానే వీడికి ఆశ పుడుతుంది ఫస్ట్. అంతే. అతను ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి పెట్టేస్తాడు. సో, లాస్ అయిపోతాడు. అది అక్కడ జరిగేది. అంటే వీడికి అవతల వాడు ఎరవేశాడు. అసలు నిజం ఏంటంటే, వాడే కర్మదేవత. నక్షత్రకుడు అనంటారు, కర్మదేవత అంటారు. ఆ టయానికి శనిగాడు దాపురించాడు, వీడి వలన మాకు పోయినియి. ఇట్లా చాలా మాటలు మనం అందరం వింటుంటాము. అవును గదా! అయితే ఆ టైంకి వీడి బుద్ధి కప్పివేస్తుందనమాట. అంటే ఓహ్! అసలు ఆలోచించరు. ఆశ ఎప్పుడైతే మొదలవుతుందో బుద్ధి మందగిస్తుందనమాట. సో, ఆశ ఉండొచ్చు. అది అత్యాశగా ఉండకూడదు. నువ్వు సంపాదించాలి. నీ దగ్గర 10,00,000 ఉంది. ఆ 10,00,000తో వచ్చేదే కొనుక్కో. అప్పుడు నీకెక్కడ నష్టపోవు. అలా కాకుండా పెద్ద స్థలం కొనుక్కుంటే ఎక్కువ లాభం పొందుతామని ఎప్పుడైతే వెళ్తామో ఆవేశాలకి, అప్పుడు ఏదైనా జరుగుతది. అందుకనే అలా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇదేంటి? ఇది యూనివర్సల్ రూల్ ఇది కరెక్టే. ఇది కూడా సార్‌కి అన్యాయంగా అనిపిచ్చింది. ఎలా ఈ విశ్వం బుద్ధి కర్మానుసారిణి అని రూల్ పెట్టింది అనిపించిందట. బుద్ధి కర్మానుసారిణి అయితే, ఆ విశ్వం బుద్ధిని మాయ చేస్తున్నప్పుడు మనం ఎలా తప్పించుకోగలము? ఆ సూత్రంతో కర్మ అంటే ఇప్పుడు అసలు సార్‌దేంటి మెయిన్ కర్మ సిద్ధాంతం. సో, ఇక్కడ మొదలైంది సార్‌కి. ఆ కర్మ సిద్ధాంతము, ఆ కర్మ అనేది అది ఎట్లా అనుభవించాలి? దాన్ని ఎలా తప్పించుకోవచ్చు? మనకందరికీ తెలుసు. సార్ మనకి ఎలా చెప్తారు? ఆ కర్మల్ని ఎలా తప్పించుకోవచ్చు అనేది మనం ఎలా తప్పించుకుంటూనే ఉన్నాం ఇప్పుడందరము. ఎట్లా? పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన వీటిల ద్వారా మనం తప్పించుకుంటూనే ఉన్నాము. అంటే ఏంటి? ఆ సారు ఈ సిద్ధాంతాన్ని పట్టుకోవడానికి అసలు కారణం ఇదట. సో, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ సూత్రంతో కర్మ అనుభవించక తప్పదు అని రాశారట సారు. కానీ ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే కర్మను అనుభవించవలసిన పని లేదు. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. అంటే ఏంటి? కర్మను అనే ఆ మాయకు దొరకకుండా బుద్ధిని పెంచాలి. ఇప్పుడు మనకేదన్నా వీక్‌నెస్ వచ్చిందనుకోండి, మనకు ఆ వీక్‌నెస్ తగ్గటానికి పడుకుంటే తగ్గదు. దాన్ని ఏం చేయాలి? దానికి ఎనర్జీనివ్వాలి. అంటే దాన్ని డెవలప్ చేసుకోవాలి. మన ఎనర్జీని, శక్తిని డెవలప్ చేసుకోవాలి. అదెలాగో ఇది కూడా అలానేను. నీకు కర్మ ఎంటర్ అయింది. కానీ బుద్ధి మాయలో పడిపోతుందక్కడ. ఆ బుద్ధి మాయలో పడకుండా బుద్ధిని వికసింప చేసుకోవాలి. బుద్ధిని ఎప్పుడైతే వికసింప చేసుకుంటామో ఇంక మాయలో పడదు. అంటే తెలివిగా ఆలోచించే వాళ్ళ దగ్గరికి ఎవ్వరు రాలేరు. ఎవరు చెప్పినా వీళ్ళు ఉన్న మాట మీదే వీళ్ళుంటారు తప్ప, ఇంకొకళ్ళ మాటకి బెండ్ అవ్వరు. అలా మన బుద్ధిని వికసింప చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్‌గా చూడండి. ఒక చిన్న మొక్కుంటది. ఇంత చిన్న మొక్క. ఆ మొక్క మీద ఒక గంప మట్టి వేసామనుకోండి. అదేమవుతది? మునిగిపోయి చచ్చిపోతుంది. అదే ఇంత పెద్ద మొక్కుంది. దాని దగ్గర ఒక గంప మట్టి వేసామనుకోండి. అది చక్కగా ఎదుగుతుంది. అంటే ఏంటి? మనం ఎలా ఆ గంప మట్టి అనేది బుద్ధి. ఇక్కడ కర్మ అనేది ఇది. సారీ మొక్క, బుద్ధి, గంప మట్టి మాయ. కర్మ ఆ మాయ అన్నమాట. సో, ఇక్కడ నువ్వేం చేయాలి? చిన్న మొక్కగా అంటే నీ బుద్ధి చిన్నగా ఉన్నప్పుడు ఈ గంప మట్టి
మాయతోటే కప్పబడిపోయింది. అదే పెద్దగా ఉన్నప్పుడు ఈ గంపమట్టి వలన ఏమీ అవ్వదు. సో అలా ఉండాలి. ఇంకా మీరు ఎంత పెంచాలో కర్మ చాలా బలంగా ఉంటుంది. అంటే మీరు ఎంత పెంచాలో మీ బుద్ధిని ఆలోచించుకోండి. ఇంకో ఎగ్జాంపుల్‌గా ఏ నష్టమైనా ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాము. ఎన్నో చిట్ ఫండ్స్ మా ఇంటి దగ్గర నేనే చూశాను. నన్ను కూడా అడిగారు. నిజంగా నాకు ఆ రోజు నాకు కర్మ లేదా? లేకపోతే నా బుద్ధి పని చేసిందా నాకు తెలీదు. వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ 10,000 చిట్టు, 20,000 చిట్టు ఇట్లా వేసినాక, మీరు మా దగ్గరే ఉంచండి. మీకు వడ్డీ కల్పిస్తాము మేము అనంటే వీళ్ళేంటి ఎవరైనా చిట్టు వేసేదేంటి డబ్బులు దాచుకోవడానికి. వాళ్ళేం చేసేస్తారు ఆశకి పోయి వాళ్ళు రూ. 2 ఇంట్రెస్ట్ ఇస్తారన్నారు కదా! మనం బయట ఎక్కడ ఇప్పించుకుంటాము. వీళ్ళైతే ఎప్పటినుంచో నమ్మకంగా మనం వేస్తున్నాము. ప్రాబ్లమే ఉండదు అనేసేసి ఆశకి పోయి ఇస్తారు. వాళ్ళు రూ. 2 వడ్డీ 4 నెలలు ఇస్తారు. ఐదో నెల నుంచి జీరో. ఏమైంది అక్కడ? ఇలా నేను మా ఇంటి దగ్గరే చూశాను. అట్లా అయ్యి ఎంతోమంది ఉన్న డబ్బులు పెట్టి చాలా బాధలు పడ్డారు వాళ్ళు. ఈమె ఏం చేసింది? ఈమె అత్యాశగా పోయి ఎవరైతే చిట్టు నడిపారో వాళ్ళు కూడా అత్యాశగా పోయి వాళ్ళు ఇంకో చోట రూ. 5 వడ్డీకి. అట్లా. అంటే ఏంటి చూడండి, ఈ ఆశ అనేది ఎంతగా మన బుద్ధిని మాయ చేస్తుంది. కర్మ వచ్చినప్పుడు ఎలా బుద్ధిని ఉపయోగించకపోతే ఎట్లా ఏ విధంగా నష్టపోతాం. ఇలా నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా అంటే ఈ స్ట్రెస్‌కి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు బీపీ ఉంటుంది. దానికి ఇంకా ఇట్లా ఇవన్నీ విన్నప్పుడు ఇంకా బీపీ పెరిగిపోతుంది గదా! అంటే ఏంటి మాస్టర్స్? ఆ కర్మ ఎన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. ఒక ఆర్థిక సమస్యనే కాకుండా అనారోగ్య సమస్యను కూడా తీసుకొస్తదనమాట. సో, అందుకనే ఇట్లా అందరిని చూసి స్కాన్ చేస్తే తేలిందట. ఒక్కటే అందరూ తెలివైన వాళ్ళే. కానీ ఆ టైంలో వారి బుద్ధిని కర్మ మాయ చేస్తుంది. అంటే కర్మకు దొరకకుండా ఉండాలంటే బుద్ధిని వికసింపచేయాలి. అంటే కర్మని దాటి వెళ్ళేంతగా అంతగా బుద్ధిని వికసింపచేయాలి. అంటే ఇప్పుడు చిన్న గీత ఉంది. దాన్ని పెద్ద గీత పక్కన పెడితే ఇది చిన్న గీత లాగానే అవుతుంది గదా! అంటే మన బుద్ధి ఆ పెద్ద గీత అయితే, చిన్న గీత కర్మ. ఆ కర్మను దాటి వెళ్ళేంతగా మన బుద్ధిని వికసింపచేయాలి. అప్పుడు ఈ దేశంలో ఆత్మహత్యలనేవి ఉండవు. పిల్లలను చనిపోవటం అంటే పిల్లలు ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అనారోగ్య సమస్య రానియండి, ఆర్థిక సమస్య రానియండి, జనాలు ఏం చేస్తారంటే నేనొక్కళ్ళనే చచ్చిపోతే ఎలాగో నా భార్య పిల్లలు కూడా రేపు అందరూ నలుగురు 4 మాటలు మాట్లాడతారు కదా అనేసి ఫస్ట్ పిల్లలకి విషయం ఇచ్చేసేసి వాళ్ళ విషయం తీసుకొని అలా చనిపోతున్నారు ఎంతో మంది. సో ఇక్కడ అస్సలు రూట్ కాజ్ ఏంటంటే రూట్ కాజ్ ఈజ్ కర్మ, కంట్రోలర్ ఈజ్ బుద్ధి. అంటే ఏంటి? అసలు మూల కారణం కర్మ అయితే దాన్ని కంట్రోల్ చేసేది బుద్ధి. సో మీ కర్మను మార్చలేరు. బుద్ధిని మార్చడం అనేది మన చేతుల్లోనే ఉంది కదా! సో ఆ బుద్ధిని మార్చుకుందాము. అలానే ఇంకొకళ్ళది కూడానట. ఏంటి? కొన్ని చోట్ల నేను కూడా విన్నాను ఇది. ఒకళ్ళు బంగారం మీకు చాలా తక్కువకి ఇస్తున్నాము. మేము అర్జెంట్‌గా వదిలి వెళ్ళాల్సొచ్చింది. నాకేదో తక్కువకొచ్చింది. నేను మీకు తక్కువకి ఇస్తాను అంటారు. అనంగానే అమ్మో! బయట 50,000 ఉంది. ఈయన 20,000కి ఇస్తానంటున్నాడు. ఆశకి గూడా ఇదుందా? మనదే తప్పు కదా ఇక్కడ. అయితే ఏం చేస్తారు వెంటనే, అయ్యయ్యో! అనేసేసి కొందామనేసేసి ఏముంది అంత కావాలంటే సగం అమ్మేసేసి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా లాభం పొందుతారనే ఇది తోటి, మనం ఒక్కళ్ళమే ఇది చేద్దాము అనే ఆలోచనతోటి వాళ్ళేం జేస్తారు, ఆ బంగారాన్ని కొనటానికి అంటే ఫస్ట్ ఒక శాంపిల్ చూపిస్తారు. ఆ శాంపిల్ నిజంగా ప్యూర్ గోల్డ్ ఉంటది. టెస్ట్ చేయించుకుంటారు. అరే! మొత్తం ఈ బాక్స్‌లో నుంచే కదా నేను తీసిచ్చింది చూడండి. అనన్నప్పుడు ఏంటి ప్రతిదీ ఇక్కడ బుద్ధి పని చేయదు. అరే! ఈ ఈ చిన్నది వాళ్ళు టెస్ట్‌కిచ్చారు. ఎక్కువ బంగారం టెస్ట్ చేయలేదు కదా! అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఆలోచించకుండా ఈ బాక్స్‌లో నుంచే కదా మొత్తం తీసిచ్చింది. అతను దీంట్లో మోసం ఏముందనేసేసి అప్పు తీసుకొచ్చి పెట్టేస్తారు. అక్కడ అంతే. తీసుకెళ్ళి దాన్ని అమ్మడానికి చూస్తే అది ఎవ్వడో పిచ్చిది అని తెలుస్తది. తీరా ఇక్కడికొచ్చి వీళ్ళని అడుగుదామని చూస్తే వీళ్ళెవరు ఉండరిక్కడ. అంటే చూడండి
ఆ టైంకి మీకు కర్మ ఎంటర్ అయినప్పుడు ఒకడు నక్షత్రకుడిలాగా ప్రవేశిస్తాడు. వాడు చెప్పిన మాటల మాయలో పడిపోయి నువ్వు ఆ కర్మని అనుభవించాల్సిన వస్తుంది. అదే గనుక ఒక్క నిమిషం అరే వాడు చెప్పాడనుకో, నాకెందుకు ఇంత బంగారం, నేనేం చేసుకుంటాను, అత్యాశ ఎందుకు? ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నానుగా అనేసేసి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆ కర్మని దాటేయగలుగుతాం అన్నమాట. నిజంగా ఆ కర్మ మీకున్నా దాన్ని మీ బుద్ధితోటి మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి అనంటే అసలు ఇలాంటి ఆఫర్స్ ఇంకొకళ్ళు ఉంటారు. ఇలాంటి ఆఫర్స్ ఎన్నో సార్లు వచ్చినాయంట. వచ్చినా కూడా ఆయన ఏం చేశాడు, నాకొద్దు, నో, నేను దేనికి ఆశపడను, నేను నిర్ణయం తీసుకున్నాను, నా శక్తి పరిధి మేరకు మాత్రమే శ్రమిస్తాను అంటే ఈయన దగ్గర ఉన్న శక్తి 10,00,000 ఉంటే ఆ 10,00,000కే అది ఒకవేళ పోయిందనుకో మళ్ళా మొదటి నుంచి సంపాదించుకుంటాడు, కష్టమేమీ లేదు. అదే అప్పు తెచ్చి కడితే గనక ఆ అప్పు తీర్చాలి, వడ్డీ తీర్చాలి, అసలు పోయే, వడ్డీ పోయే, అన్నీ పోయే. అంటే ఏంటి మాస్టర్స్, ఇక్కడ కర్మ అనుభవించాల్సింది తప్పదు, కానీ మీ బుద్ధిని వికసింపచేసుకుంటే ఆ కర్మని అనుభవించకుండా కూడా దాటేయచ్చు. ఇక్కడ మనము ఏం చెప్పాలంటే ఏంటి అనంటే ఈ బుద్ధిని వికసింపచేసుకోవటానికి 4 పాయింట్స్ చెప్పుకుందాము. అంటే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనుకోకండి, షార్ట్గానే చెప్పేస్తాను. 4 పాయింట్స్ అవి టోల్టెక్ 4 ఒప్పందాలని. వీళ్ళు ఏంటంటే ఎప్పుడో ఇది ఒక పాత పుస్తకము, ఇది సార్ చెప్పిన పాయింట్స్ నేను చెప్తున్నాను. ఆ బుక్లో కూడా ఇవే ఉంటాయి, టోల్టెక్ 4 ఒప్పందాలు అని. దాంట్లో ఫస్ట్ పాయింట్, శక్తి పరిధి మేరకు మాత్రమే శ్రమించండి. అంటే దానికంటే మీ శక్తి కంటే ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. తక్కువ అయితే గనక బద్ధకం వస్తుంది, ఎక్కువైతే బానిస అవుతారు. అంటే ఏంటి, మీ శక్తి పరిధి మేరకు మాత్రమే శ్రమించండి. రెండో పాయింట్, వాక్కు దోషరహితంగా ఉండాలి. మూడో పాయింట్, ఊహాగానాలు చేయను. అంటే అందరం ప్రామిస్ చేసుకోవాలన్నమాట. మనం ఈ 4 పాయింట్లలో నేను ఇలా ఉండటం వల్ల నా బుద్ధిని నేను వికసింప చేసుకుంటాను అని ప్రామిస్, అంటే మాస్టర్స్కి మాట ఇవ్వాలి మనం. చేసుకొని ఊహాగానాలు చేయను, దేనిని వ్యక్తిగతంగా స్వీకరించను. ఈ 4 పాయింట్లని మనం ఎప్పుడైతే అమలు చేస్తామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. ఈ 4 ఒప్పందాలని మీ బుద్ధితో అంటే చేసుకోండి. వీటిని ఏం చేయాలనంటే ఈ 4 పాయింట్లు గోడ మీద ఒక పేపర్ మీద రాసుకోను, లేకపోతే ఒక గోడ మీద, మీకు గోడ మీద రాస్తే మనకేం ప్రాబ్లం లేదనుకుంటే గోడ మీద అది కూడా మీరు ఎక్కువ తిరిగేటప్పుడు ప్రతిసారి ఇంట్లో అటు ఇటు నడుస్తున్నప్పుడల్లా అది కనిపించాలి మనకి. అంటే ఒక ఎఫర్మేషన్ లాగా అనుకోండి ఇది. అది కనిపిస్తూ ఉండంగానే మనకేమనిపిస్తుంది, ఒక్కసారి వెనకడుగు వేసినా, ఒకసారి మాయలో పడపోయినా ఎదురుగా అది కనిపించినప్పుడు అరే నేను ఇలా అనుకున్నాను కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాయలో పడుతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు మనకే చూడండి, రోజు మనం ఈ జ్ఞానం తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ వెనక్కి కిందకి పడతాం, పైకి లెగుస్తాము. కానీ పైకి ఎందుకు వెంటనే లెగగలుగుతున్నామంటే రోజు సజ్జన సాంగత్యంలో ఉంటున్నాం కాబట్టి. అలానే మనకి సజ్జన సాంగత్యం 4 రోజులు కుదరదు, 10 రోజులు కుదరదు. మనం ఏమన్నా వీటినే రీకలెక్ట్ లాగా చేసుకుంటామంటే చేసుకోం. భౌతిక ప్రపంచంలో ఆ పనుల్లో మునిగిపోయి వీటిని మర్చిపోతాము. అందుకని ఏంటి, ఇట్లాంటివి పేపర్ మీద రాసుకొని గోడ మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే మనం రోజు ఒకసారి వాక్కు మీరు తప్పుగా మాట్లాడుతున్నారనుకోండి, అయ్యో అక్కడ రాసింది కదా, అటు వస్తున్నప్పుడు కనిపిస్తుంది, అయ్యో మనం మాట్లాడుతుంది తప్పు కదా, మన వాక్కును దోషరహితంగా ఉంచుకోవాలి కదా, అప్పుడే కదా మనం కర్మలు లేకుండా ఉండగలుగుతాము అని వెంటనే గుర్తుకొస్తుంది. అలానే శక్తి పరిధి మేరకు మాత్రమే పని చేయండి అనేది, ఇట్లా ప్రతి పాయింట్ అది చూడగానే మనకు గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఇట్లా సారు ఒక 15-20 ఏళ్ల క్రితమట ఎప్పుడో ఆ సార్ క్లాస్ చెప్పినప్పుడు ఒక అతను ఇవన్నీ రాసుకున్నట్ట, రాసేసుకొని గోడ మీద అంటించుకున్నాడు. అయితే అతనికి ఒక ఆఫర్ వచ్చింది ఇలానే, అక్కడ ప్లాట్ ఉంది, 10,00,000 ఇస్తే కనుక మీకు మీ ప్లాట్ సొంతం అయిపోతుంది అంటే, నాకు వద్దు అంటాడు అతను ముందు. అని అంటే లేదు లేదు, ఈ ఒక్కరోజే అవకాశం, 2 రోజులే, నువ్వు ఎంత త్వరపడితే కనుక నీకంతా నీ శ్రేయోభిలాషిని నీ మంచి కోరే నేను చెప్తున్నాను అనేసి అని అంటారు. అనంగానే ఏంటి, అయ్యో పాపం ఆయన నా కోసం నా మంచి కోరేవాడు అనేసి వెంటనే ఈయన ఏం చేస్తాడు, 10,00,000 ఉంటే ఇంకో 10,00,000 అప్పు తీసుకొచ్చి
అవి లెక్క పెడుతూ ఎందుకో తల పైకెత్తి చూస్తాడు. పైకెత్తి చూడగానే అది కనిపిస్తది. అవును, సార్ ఆ రోజు చెప్పారు కదా! మీ శక్తి పరిధి మేరకు మాత్రమే చేయండి అని. నేనేంటి 10,00,000 ఉంటే ఇంకో 10,00,000 అప్పు తెచ్చి చేస్తున్నాను. నో, 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 నేను చెయ్యకూడదు అనేసేసి అనుకుంటాడనమాట. అనుకోని వెంటనే వాడు ఆపేసేస్తాడు. వాళ్ళడుగుతారు ఏంటి అనంటే, "లేదు, లేదు, నాకు ఇష్టం లేదు. నాకున్న దాంట్లో నేను హ్యాపీగానే ఉన్నాను" అనేసేసి అనంటాడు. అంటే చూడండి, ఆ గోడ మీదున్న ఎఫర్మేషన్ వల్లనే, దాని వలననే అతను వెంటనే దాన్ని గుర్తొచ్చేసింది. సార్ చెప్పారు గదా! అట్లా ఎంతోమంది బయట ప్రపంచంలో చూస్తున్నాం, పేపర్‌లో చదువుతున్నాము. నేనేంటి ఈ క్షణంలో ఇలా అయ్యాను. అంటే అతనికి కర్మ ఉన్నా ఆ బుద్ధి పనిచేసి ఆ కర్మని తొలగించుకోగలిగాడు. అంటే ఆ కొంచెం సేపు అతను డైలమాలాగా అయ్యి కొంచెం అయ్యో! పెడితే బావుండేదేమో, నాకు లాభం వచ్చేదేమో ఇలా అనుకున్నవాడు కూడా అది చూడగానే వెంటనే నో అనేసేసి అనుకుంటాడనమాట. ఏ ఏంటి అనంటే చెప్పాం గదా! ఇందాక. పెడతారు. అది ఎప్పుడుకొస్తదో తెలీదు. ఎప్పటికి పెరుగుతాయో తెలీదు. ఆ అప్పు తీర్చాలి, వడ్డీలు కట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారండి. లక్షల జీతాలు రాగానే వాళ్ళేం జేసేస్తారు ముందు వెంటనే ఒక ఇల్లు, ఒక టీవీ, ఒక కారు అన్ని లోన్స్ పెట్టుకొనేస్తారు. మనకే తెలుసు సాఫ్ట్‌వేర్ ఒక్కసారి కుప్పకూలిపోయిందప్పుడు. కుప్పకూలిపోయినప్పుడు ఏమైంది? మొత్తం తల్లకిందలైపోయింది. అప్పులు తీర్చలేరు. ఆ పిల్లల్ని గూడా అంత లగ్జరీగా పెంచటం మొదలుపెట్టారు. ఒక్కసారి వాళ్ళకి తెలీదు గదా! పిల్లలకేం తెలుసు? అప్పుడు డబ్బులున్నప్పుడు ఎలా అడిగేవాళ్ళో కోరికలు, ఇప్పుడు గూడా అలానే అడిగితే వీళ్ళు తీర్చలేకపోయేవాళ్ళు. ఆ పిల్లల గూడా అంటే తల్లిదండ్రులలో ద్వేషంగా మారేవాళ్ళు. అలా ఎంతోమంది సూసైడ్‌లు చేసుకున్న వాళ్ళు. ఏంటి కరెక్ట్‌గా వీళ్ళు అన్నీ కొనేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఏ టూర్‌కో ఎళ్ళుంటారు. అక్కడ ఫోనొస్తది. "నీ జాబ్ పోయిందా" అనేసేసి. అంతే షాక్‌లోకెళ్ళిపోతారు. కొంతమంది అక్కడికక్కడే సూసైడ్‌లు కూడా చేసుకున్న వాళ్ళున్నారు. అంటే ఏంటి మాస్టర్స్, నీకు ఎప్పుడైతే అత్యాస, మోహము ఇలాంటివొస్తాయో నీకంతే. అందుకనే మనకి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తారు. అందుకనే ఎంత వచ్చినా కూడా ఒదిగి ఎప్పుడైతే ఉంటామో, ఇవన్నీ నీ పాజిటివ్ థాట్స్‌కి నీ మైండ్ పనిచేయటానికి ఇవన్నీ సహకరిస్తాయన్నమాట. అందుకనే మీ శక్తి పరిధి మేరకు మాత్రమే చేయండి. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమంటారు, ఇట్లా నష్టపోయి ఏదో అయ్యాము, అయ్యో అనేసి వేరే ఫ్రెండ్ దగ్గరికెళ్లారనుకో, "ఏరా నీ బుద్ధేమైందిరా? వాడెవడో చెప్తే నీ బుద్ధి అట్లా చేసేసుకోవటమేనా?" అని అంటాడు. ఒకవేళ అది నిజంగా లాభమొస్తే, "అరే! అప్పుడు మేము చెప్పాంరా నువ్వే వినలేదు" అంటాడు. అంటే ఏంటి? మన నిర్ణయం మనమే తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాదు. అంటే ఈ ఆశ, మోహాన్ని ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, అప్పుడు మనము ఈ బుద్ధిని వికసింపజేసుకుంటామనమాట. ఈ బుద్ధి వికసించినప్పుడే ఆశ, మోహం గూడా కంట్రోల్ అయిపోతాయి. సో, ఇక్కడ మనకెప్పుడు మన చుట్టూ చాలా మందుంటారు. హరిశ్చంద్రుడికి నక్షత్రకుడని ఉన్నట్టే, మనకు కూడా అలాంటి నక్షత్రకులు చాలా మందుంటారు. అది లోపం నక్షత్రకుడిది కాదు. మనం ఏమంటాము? "ఆడు దరిద్రుడు చెప్పాడు, తెలిసినోడనేసేసి నేను పెట్టుబడి పెట్టాను" అంటాము. వాడి లోపమా? వాడి లోపం కాదు గదా! మన బుద్ధేమైంది. అందుకనే బుద్ధి వర్సెస్ కర్మ. కొంతమంది జీవితాలు ఇలా ఉండవు. వాడు పట్టిందల్లా బంగారమే అవుతది. వాడి జీవితంలో కర్మ లేదు. వాడిని చూసి మనం చేతులు కాల్చుకుంటే, నేను కాల్చుకుంటామా చెప్పండి? సో, నేను చేయను అని బుద్ధిని ఉపయోగిస్తే మనం సేఫ్‌గా ఉంటాము. ఇప్పుడు వాడెవడో షేర్లలో డబ్బులొచ్చాయి. వాడెవడో గుర్ర పందాల్లో డబ్బులొచ్చాయి. మనం గూడా ఎళ్ళిపోతే డబ్బులొస్తాయా? వాడికి వచ్చే యోగం ఉంది. వాడు గత జన్మలో చేసిన దానాలో ఏవో ఒకటి అయ్యుండొచ్చు. వాడికి ఆ వచ్చే యోగం ఉంది. మనకి పోయే యోగం ఉన్నప్పుడు మనం అట్లా దూకేస్తాం ఎందుకు? అందుకనే మాస్టర్స్ మన బుద్ధిని అక్కడ పని చేయించనివ్వాలి. కనుక మామూలుగా మన కర్మ ఎప్పుడు డిజైన్ ప్రకారమే వెళ్తుంది. ఆ సమయానికి వాడొస్తాడు, నక్షత్రకుడొస్తాడు. వాడు బుద్ధిని మాయలో పెట్టేస్తాడు. అంటే వాటిని కూడా దాటిపోయేలా మీ బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవాలి. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అనేక విషయాల్లో మనం అనుకుంటాం కదా! ఎన్నో సార్లు. అప్పుడు అనుకుంటాము.
మనం ఈ రోజు లాస్ అయ్యామనుకో, అబ్బా ఆ రోజు నా బుర్ర ఉపయోగించి అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది, ఒక్క నిమిషం నేను ఆలోచిస్తే బాగుండేది అనేసేసి మనం అనుకుంటాము. కానీ ఆ కర్మ నెట్టేస్తుంది అంటారే, అది తప్పించుకోలేము. అప్పుడు మన మైండ్లో నుంచి ఏమొస్తుంది, దేవుడా ఏం రాసావయ్యా నా జీవితాన్ని అని అంటాము. అంటే ఏంటి, ఈ ఎవరు దేవుడు రాయలేదు, మనం డిజైన్ చేసుకొని వచ్చాము. మనం ఏమంటామంటే ఎప్పుడు ఇదే మాట, మంచి ఇస్తేనేమో నా నా గొప్ప అంటాము, చెడు జరిగితేనేమో దేవుడా ఏం చేసావయ్యా, నువ్వు నన్ను ఆదుకోవాలా అక్కర్లేదా అని అంటామన్నమాట. నిజానికి దేవుడు రాయడు, మన మనకి కర్మ ఉంది కాబట్టి మనం దాన్ని అనుభవించాల్సి వస్తుంది. దీన్ని ఎవ్వరు ఒప్పుకోరనమాట. అసలు కర్మను ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, ఎంతో లోతైన జ్ఞానం ఉండాలి, స్వీయ పరిశీలన ఉండాలి. చూడండి, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నేను కూడా ఇలానే అనుకునేదాన్ని. ఏంటి ఏదో కల వచ్చింది, ఎవరినో చంపేసినట్టు, నేను చంపొద్దని చెప్తున్నానండి అని చెప్తే మాస్టర్స్ మేడం వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, నువ్వే చంపావు అది అని అంటే, నేను ఎందుకు చంపుతానండి, నేను వద్దని చెప్తుంటే అనేసేసి. అది గత జన్మలో నువ్వు చేసిన దాన్ని ఈ జన్మలో నువ్వు ఈ జ్ఞానం తెలుసుకోవటం వల్ల వద్దు అనేది నీ నోటి నుంచి వచ్చింది. అంతేకాని ఆ జన్మలో నువ్వు వద్దు అనాల, ఆ జన్మలో నువ్వు చేసేసావు, ఆ కర్మ ఇప్పుడు తీసుకోవాల్సిందే. సో ఇదే లా ఆఫ్ కర్మ అనేది యూనివర్స్ లో ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఒక తప్పు చేసినప్పుడు లా అనేది ఉంటుంది కదా, మనం చేసిన తప్పు శిక్ష పడుతుంది కదా, అలానే మనం ఎప్పుడో గత జన్మల్లో చేసిన కర్మలకి పైన చిట్టా ఉంటుంది, రాసి పెట్టే ఉంటారు, ఆ కర్మకి మనకి శిక్ష పడక తప్పదు. అది విశ్వంలో ఉండే లా, ఇక్కడ ఈ భౌతికంగా మనం ఉండే లా ఇదొకటి. సో ఈ రెండు సేమే, మన డిఎన్ఏలో రాసి పెట్టి ఉంటుంది, ఈ టైంకి ఇది జరగాలి అని. ఆ టైంకి ఆ నక్షత్రకుడు వచ్చి రెచ్చగొడతాడు మనని, రెచ్చగొట్టగానే రెచ్చిపోతారు. కానీ అయినా సరే నీవు రెచ్చిపోకుండా మౌనంగా కూర్చొని ఉండాలి. ఎప్పుడు వరకు మౌనంగా కూర్చొని ఉండాలి, ఆ సమయం దాటిన వరకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారనుకో, నీకు ఈ 2 రోజులే అవకాశం ఉంది, సరేలే రేపు చూస్తాంలే, ఇవాళ నా బుర్ర పని చేయటం లేదు ఇప్పుడు కాదు అని ఏదో మాట చెప్పి పంపించాలి. రేపు వచ్చాడనుకో, నాకు ఇంకొక 2 రోజులు టైం ఇవ్వు, ఈ లోపల మన బుద్ధి పని చేస్తాం మొదలు పెడుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థానికి కారణం అంటారు కదా, అలా కాకుండా ఇక్కడ మన బుద్ధి పని చేస్తాం మొదలు పెడుతుంది. అప్పుడు అయ్యో వద్దు వద్దు అనేసి మనం వాటిని ఇచ్చేయచ్చు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కొంతమంది అన్నారట, మనం ధ్యానం చేస్తున్నాం మనకేం రాదు, అన్ని మీటింగులకు వెళ్ళిపోవచ్చు, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకొక చాటుకు వెళ్ళిపోవచ్చు. అక్కడ నిజంగా నేను కూడా వెళ్ళాను, అక్కడ వాళ్ళైతే డిస్టెన్స్ పెట్టి కూర్చోబెట్టారు, పోలీసులు ఉన్నారు, మాస్కులు తీయొద్దన్నారు, అన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెప్పారు. కానీ కొంతమంది ఏంటి, మేము అసలు ధ్యానంలో మాస్టర్స్ మీ సీనియర్స్ మీ, మాకేం కాదు, తీసేయండి మాస్కులు, మేమున్నాం కదా, ధ్యానం వల్ల కరోనా పారిపోతుంది అని చెప్పారు. చెప్పటంతో కొంతమంది ఆ మాయలో పడిపోయారు. పడిపోయిన వాళ్ళకి ఏమైంది, ఆ మాస్కులు తీసేసి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి చనిపోవటమో సీరియస్ అవ్వటమో ఏదో ఒకటి అవ్వారు. అని అంటే ఏంటి, వాడు చెప్తే నీ బుద్ధి ఏమైంది, నీ బుద్ధిని ఉపయోగించాలిగా. ఓకేనండి మీరు చెప్పండి, నేను మెడిటేషన్ చేసుకుంటాను, కానీ నా దగ్గర అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు కదా అని ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే, వాళ్ళ దానికి మౌనంగా ఊరుకొని మన పని మనం చేసుకొని వెళ్తే ఆ నష్టం జరగదు కదా. సో ఎవ్వరూ ఈ కర్మల్ని కంట్రోల్ చేయలేరు, మీకు మీరే మీ బుద్ధితోటి మీరు కంట్రోల్ చేసుకోవాలి. మొదటి పాయింట్, నక్షత్రకుడిని కంట్రోల్ చేయలేము, కర్మని కంట్రోల్ చేయలేము. కానీ ఆ నక్షత్రకుని దాటి వెళ్ళి నరికి వేయగల శక్తి మన బుద్ధికి ఉంది, దాన్ని వికసింప చేసుకోవాలి. అందుకనే ఈ భూమి మీదట ద గ్రేట్ లెజెండ్ వర్డ్ ఇన్ ద ఎర్త్ ఏంటి అని అంటే, బుద్ధం శరణం గచ్చామి. ఆ బుద్ధత్వానికి శరణు వేడుకోండి, శరణు చొచ్చండి. అది మొదటి సూత్రం ఏంటంటే, శక్తి మేరకు మాత్రమే పని చేయండి. ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో ఇది దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సెకండ్ పాయింట్, దేన్ని వ్యక్తిగతంగా స్వీకరించను.
ఎవరో వచ్చి నిన్నేదో అంటాడు. అప్పుడు మనం నన్నంటావా అని ఇగోకి వెళ్ళకూడదు. నన్ను కాదు, నా శరీరాన్నన్నాడు. ఇప్పుడు నా పేరు సులోచన. సులోచన అన్నాడు. నాకేం కాదు కదా! అన్ని తీసుకునేంత శక్తి మనం తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏంటి? ఈ శరీరాన్నంటే ఏంటబ్బా అనుకోని, ఇప్పుడు గోడనంటాం. గోడను కొడతాము. ఆ గోడ ఏమనుకుంటుంది? కొట్టారనుకుంటుంది. అదేమి ఫీల్ అవ్వదు. అదే మనమేం జేస్తాం? మనం ఇగోతోటి గాని, మనం ఇదితోటి గాని మనం వ్యక్తిగతంగా తీసుకుంటామనమాట దాన్ని. వాళ్ళేదో కామన్‌గా మాట్లాడారు. కామన్‌గా మాట్లాడేదాన్ని నన్నే అన్నారు వాళ్ళు తెలుసు. నా వైపే చూస్తూ మాట్లాడారు అంటాము. అంటే ఏంటి అక్కడ తప్పు ఎవరిదండి? మనది తప్పు. వాళ్ళు మననన్నారా? అనలేదా? అనవసరం. వాళ్ళేదో అజ్ఞానంలో అన్నారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానంతోటి మాట్లాడారు. మన బుద్ధేమైంది? మనం ఇంత సాధన చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయాలు చేస్తున్నాము. ఇంత తెలిసినోళ్ళం మన బుద్ధిని ఎందుకు వాడుకోలేదక్కడ? దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. దీనికోసం మనం ఏం చేయాలి? ప్రతిరోజు ధ్యానం చేసుకునేటప్పుడు నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేను ఒక శుద్ధ చైతన్యం, నేను ఒక ఆత్మని. ఈ ఆత్మకి చావు, పుట్టుక లేదు. సో, దీనికి ఏమీ కాదు. ఈ చన్ ఈ అంటే కొన్ని రోజులు మాత్రం అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే ఈ శిథిలమయ్యే శరీరం గురించి ఎందుకు ఆలోచించాలి? ఆ శరీరాన్ని వాళ్ళు అన్నారబ్బా అనుకోని ఏం గాదు అనేసేసి మనం ఎప్పుడైతే తీసుకుంటామో, దీన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైతే తీసుకోకుండా ఉంటామో, దానికేం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్‌తో మనం ఉంచుకోవాలి. అలా ఉండాలంటే మనం రోజు ఇదే. నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేనొక ఆత్మని, శుద్ధ చైతన్యాన్ని. ఇది మనకు వీలున్నంత వరకు దాన్ని మైండ్‌లో అనుకుంటూ ఉండాలి. సాధన చేస్తూ ఉండాలనమాట. సో, ఎవరైనా ఈ శరీరాన్ని అవమానించగలరు, పొగడగలరు, నాశనం చేయగలడు. ఆత్మనేం చేయలేడు కదా! అదనమాట. నేను ఒక ఆత్మని అని రావాలంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సో, రోజు మనం ప్రాక్టీస్ చేయాలనమాట. రెండో సూత్రం ఏంటి? సామాజిక వ్యవహారాలను కంట్రోల్ చేస్తుంది. వ్యక్తిగతంగా ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఎన్నో అంటారు. దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే మనం బాధను తీసుకోవాల్సొస్తది. అందుకని ఇక్కడ మనం ఎప్పుడైతే తీసుకోమో, ఆ సామాజిక వ్యవహారాల దగ్గర కంట్రోల్ అయిపోతది. తర్వాత ఊహాగానాలు చేయొద్దు. దీంతో అసలు సగం జీవితం నాశనం అవుతుంది మాస్టర్స్. అక్కడెక్కడో ఏదో జరిగితే మనం ఇక్కడ ఊహాగానాలు చేస్తామనమాట. ఎంతగా వెళ్తున్నామో లేదు చూడండి. ఆలు లేదు, సుగులు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటారు. అంటే దీనికి ఒక చిన్న కథ అనమాట. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ బ్రాహ్మణుడు ఏంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తానికెళ్తాడు గదా! వెళ్ళినప్పుడు అతనికి ఆ పూజ చేసిన చోట వాళ్ళు పూర్వకాలం ఏంటి బియ్యము అట్లా వాళ్ళ దగ్గర ఏదుంటే అది ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళు ఒక పేలపిండి మంచిగా మూట కట్టి ఇస్తారు ఇంత మూట. ఇస్తే దాన్ని తీసుకొని అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం అలసిపోతాడు. ఒక చెట్టు కింద పడుకోవాలనుకుంటాడు. ఆ మూటని ఏం చేస్తాడు? చెట్టు పైన కట్టేసేసి కట్టి కింద పడుకుంటాడు. పడుకొని ఇంకా ఊహాగానాలు చేయటం మొదలెడతాడు. అమ్మో! నా దగ్గర ఈ పేలపిండి ఉంది గదా! దీన్ని ఏం చేయాలబ్బా! అనుకోని సరే దీన్ని ఒక రూ. 50కి అమ్మేద్దాము. అమ్మేసేసి దాన్ని పెట్టి ఆకులు కొనేసేసి ఇస్తళ్ళు కుట్టి అమ్ముదాము. అప్పుడు ఒక రూ. 100 వస్తాయి నాకు. ఆ రూ. 100 పెట్టి వెన్న తీసుకొచ్చేసేసి నెయ్యి కరిగిచ్చి 400కి అమ్ముదాము. అంటే 400 వస్తాయి. ఆ! ఆటిని బెట్టి ఇంకొకటి జేసి అట్లా, అట్లా, అట్లా ఊహించుకుంటూ అతను ఒక పెద్ద బిల్డింగ్‌లో ఉన్నట్టు భార్య అంటే భార్య ఉంటది. భార్య, పిల్లలు భార్య ఉంటది. ఆ భార్యతోటి చక్కగా ఉంటున్నట్టు, ఆ భార్యకి ఒక కొడుకు పుట్టినట్టు ఇవన్నీ ఊహాగానాలనమాట. చెట్టు కింద పడుకోనే. ఊహాగానాలు జేసుకుంటూ ఉంటాడు. ఆ పిండి అక్కడే ఉంటది. ఇతను ఇక్కడే ఉంటాడు. ఊహాగానాలు జేసుకుంటూ ఉంటాడు. అయితే అలా ఊహించుకుంటూ ఉంటాడు. అయితే బాబు పుడతాడు. బాబు పుడితే ఆ పిల్లోడికి ఏం పేరు పెడదామనంటే వీడంటాడు, ఈ బ్రాహ్మడంటాడు సారీ ఈ బ్రాహ్మడంటాడు నా తండ్రి పేరు సోమలింగం అది పెడదాము అంటాడనమాట. భార్య అంటది, "నీ తండ్రి పేరేంటి?" "నా తండ్రి పేరు బోడిలింగము అది పెడదాము" అంటది. అనంటే, "లేదు లేదు ఎందుకు బోడిలింగం పెడతావు? నా తండ్రి పేరే పెట్టాలి" అని వాదులాడుకుంటారు. వాదులాడుకుంటూ అలా ఊహల్లో ఉంటాడనమాట. భార్యను కొట్టడానికి ఇప్పుడు కర్ర ఇట్లా పట్టుకొని ఉంటాడు గదా!
ఇలా చెయ్యని ఇలా అంటాడనమాట. అనేసరికి ఆ కర్ర వెళ్ళి ఆ మూటకు తగిలి ఆ మూట పగిలిపోయి ఆ పొడంతా కింద పోతుంది. అప్పుడు మెలకువ వస్తుంది. ఏమవుతది? ఇక్కడ అసలు నిజంగా కొడుకు పుట్టలేదు. ఆలు అంటే భార్య. సూలు అంటే భార్యకి చూలు అంటే కడుపు రావటం. అట్లా భార్య లేదు అతనికి, కొడుకు లేడు, ఏమీ లేదు. ఆ వాడికి సోమలింగం అని పేరు పెట్టాలని ఊహాగానాలు పోయి ఆ ఉన్నది పోగొట్టుకుంటాడు. అక్కడొచ్చిందనమాట ఈ సామెత. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనేసేసి. సో, అందుకే ఊహలు వేరు, ఊహాగానాలు వేరు. ఊహలేంటి ఎప్పుడు? ఊహలు ఊహలు గుసగుసలాడే అని మనం పాడుకుంటాం గదా! అలా గుసగుసలాడుతున్నట్లు ఉండాలి. అంతేగాని ఊహాగానాలు పోకండి. చేస్తే ఏమవుతది? ఆ పైన కథలాగానే అవుతదనమాట. అది బుద్ధి నాశనం చేస్తది. సో, పేలపిండి మొత్తం పోగొట్టుకున్నారనమాట. అలానే ఇక మనకిప్పుడు ఏదన్నా ఒక మెసేజ్ రాగానే మనం ఏం చేస్తాం? ఎవడో ఏదో చెప్పగానే ఫోన్‌లో మనం గూడా వెంటనే చేసేసి పంపించేస్తాం. అవతల వాళ్ళు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళైతే గనక, అమ్మో! వాళ్ళకి హార్ట్ అటాక్‌లొచ్చి పోయేవాళ్ళు గూడా ఉంటారు. అంటే ఎలా అంటే ఇది తప్పు. ఊహాగానాలు కాదు. ఈ మెసేజ్‌లు పంపించడం గూడా తప్పు. నీకొచ్చింది నీకు క్లారిటీగా అది కరెక్ట్ అని తెలీదు గదా! అలానే ఇప్పుడు అలా తెలిస్తే గనక ఇంక బ్రహ్మం గారు కాల కాల దీని గురించి చెప్పడం ఎందుకు? కాలజ్ఞానం అని. మనమే చెప్పేస్తాం గదా! సో, ఇక్కడ బ్రహ్మం గారు చెప్పినయి ఒక 2 పాయింట్లు తీసుకుందాము. ఏం చెప్తారంటే బ్రహ్మం గారు నీటితోటి దీపాలు వెలిగిస్తారు అంటారు. అనంటే అట్లెట్లా వెలిగిస్తారు? ఇంకప్పుడు కలియుగం అయిపోయిద్దట్టుంది. ఇట్లా అనుకుంటారు. అనుకుంటే నిజంగానే షిరిడీ సాయిబాబా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఊసినప్పుడు అది నా నీళ్ళతోటి దీపాలు వెలిగిచ్చారు గదా! అలాంటి గొప్ప వ్యక్తులు వస్తారు అని ఆయన చెప్పింది. అలా పాజిటివ్‌గా తీసుకుంటే. అలానే వాటర్ తోటి కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చేసి దాంతోటి లైట్లు వెలిగిస్తున్నారు. అంటే అది తప్పేముంది? అలానే ఇంకొకటి కూడా చెప్తారు. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. అప్పుడు లేచి రంకె వేస్తాడు. అప్పుడు ఈ కలియుగం సమాప్తమవుతుంది అని చెప్తారు. అందరూ నిజమే. అమ్మో! అది నంది పెరుగుతుందంట యాగంటిలో. రోజుకి సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుందంట. అది పెరిగిపోతది. ఎప్పుడో లేచి రంకె వేస్తాడు. నిజంగా అది వేస్తాడా? వేయడా? కాదు. వేస్తాడని ముందుగానే వీళ్ళు. ఇంకా అప్పుడు ఇంక 4 ఏళ్లలో అన్నీ అయిపోతాయి అనేసి ఊహాగానాలు చేస్తారు. నిజంగా మనం తీసుకోవాల్సిందేంటి అక్కడ? ఆధ్యాత్మికత అంతగా ఎదుగుతుంది. రాతి నుంచి కూడా ఆధ్యాత్మికత వస్తుంది. రంకె వేస్తామంటే ఆయన దేవుణ్ణి కొలవడానికి వచ్చాడేమో! అలా తీసుకోవచ్చుగా. సో, అలా ఆలోచించాలన్నమాట మనం. ఊహాగానాలు వద్దు. అందుకనే మనుషులందరూ అంత దివ్యత్వంతో ఉంటారు. అందరూ దివ్యత్వంతో ఉన్నప్పుడు రాతి నుంచి గూడా ఇప్పుడు మనకి వరంగల్‌లో ఉంటదట. ఆ రాయి ఇట్లా మీటితే సరిగమలు పాడతాయట. అంటే ఇప్పుడు యాగంటి బసవన్న రంకె వేస్తే కూడా ఏముంటది? ఆయన నుంచి ఆధ్యాత్మికత ఉప్పొంగింది. అందుకని అలా ఆయన సంతోషాన్ని అలా వెలిబుచ్చాడు అని తీసుకోవాలనమాట. అందుకనే మనం ఊహాగానాలు చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే మన బుద్ధిని స్ట్రాంగ్ చేయండి. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటే ఈ వర్తమానంలో జీవించండి అని చెప్తున్నారు. ఇది కూడా మనం ప్రామిస్ చేద్దాం. ఇప్పటికి 3 పాయింట్లు మనం చెప్పుకున్నాం గదా! ఇంకా ఇక్కడ గూడా ఇంకొక చిన్న పాయింట్. ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా మబ్బులు పడతాయట. ఊహాగానాలు దాంట్లోనే ఇది కూడా. ఆ మబ్బులొచ్చేసేసి వర్షం పడుతుంటది. అయితే వర్షం రానప్పుడు వాళ్ళు నీళ్లు కావాలనంటే 4 కిలోమీటర్ల కిందకి దిగి అక్కడి నుంచి నీళ్లు పట్టుకొచ్చుకోవాలట. 4 కిలోమీటర్లో, 2 కిలోమీటర్లో కిందకెళ్ళి. అయితే ఒక ముసలామె ఏం చేస్తదంటే ఒక పెద్దామె. ఒకామె ఏం చేస్తది? రోజు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఒక 10 బిందెలు నీళ్లు మోసుకొచ్చుకుంటది. మోసుకొచ్చుకున్నాక మబ్బులొస్తాయన్నమాట. మబ్బులు రాగానే ఈమె ఏం చేస్తది? మబ్బులొచ్చినాయి, వర్షం వచ్చేసేస్తది. ఆ కింద నుంచి తెచ్చిన నీళ్లు మురిగ్గా ఉన్నాయి. ఈ వర్షం నీళ్ళైతే చక్కగా తేటగా ఉంటాయి అనేసి వీటినన్నిటిని ఒలకబోసేస్తది. పారబోసేస్తే తీరా మబ్బులేమవుతాయి? గాలికి చెదిరిపోయి వర్షం పడదు. అందుకే అప్పుడొచ్చిందనమాట సామెత. మబ్బులు చూసి ముంతలు వంపేసింది అని. చూడండి ఊహాగానాలు చేసిద్ది. అందుకే రేపు లేదు. ఈ క్షణంలో జీవించండి. కాలం మీ చేతిలో ఉండదు. మీ గురించి మీకు తెలియదు. దీనివల్ల భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ మారిపోతాయి.
సో అది ఇక్కడ 3వ పాయింట్. 4వ పాయింట్, నా వాక్కు దోషరహితంగా ఉంచుకుంటాను అని ప్రామిస్ చేయాలి. శిశుపాలుడు ఎందుకు చనిపోయాడు మాస్టర్స్ చెప్పండి? నోటు దురిసే కారణము. ఒక్కొక్క తప్పు చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడిని నువ్వు 1000 గోపికలు నీకేంది, ఇంతమందితోటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని మాట్లాడతాడు. అన్నిటికీ ఒక చిరునవ్వు నవ్వుతాడు. 100వ తప్పు రాగానే సుదర్శన చక్రాన్ని విసిరేస్తాడు. అంతే, మరణిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అడుగుతాడు, ఏంటి తప్పు మాట్లాడితేనే చంపేస్తారా, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా అని అంటే, తప్పు మాట్లాడినప్పుడు కాదు నేను చేసింది, వాడి కర్మ అలా పెరిగిపోయింది. నేను ఆ పెరిగే వరకు అవకాశం ఇచ్చాను. వాడి బుద్ధి పని చేస్తుందేమని ప్రతిసారి నేను అవకాశం ఇస్తూనే ఉన్నాను. అతని బుద్ధిని పని చేయించుకొని ఇలా అతని కర్మనే పెంచుకున్నాడు. నన్నేం చేయమంటావు? వాడి బుద్ధిని అదే వికసింప చేసుకోవడానికి 99 సార్లు అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. కానీ అతను చెయ్యాల, 100వసారి నరికేశాడు అన్నమాట. సో చూడండి మాస్టర్స్, మన బుద్ధిని వికసింప చేసుకోవడానికి ఈ 4 సూత్రాలు రాసుకొని అంటించుకొని గోడ మీద అంటించుకొని రోజు వాటిని చూస్తూ సాధన చేస్తే మన బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ ఏంటి ఫస్ట్ పాయింట్, శక్తి పరిధి మేరకు మాత్రమే శ్రమించండి. తర్వాత పాయింట్, దేనిని వ్యక్తిగతంగా తీసుకోను. నెక్స్ట్, నా వాక్కు దోషరహితంగా ఉంచుకుంటాను, ఊహాగానాలు చెయ్యను. ఈ 4 పాయింట్లు మనం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉంటామో మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడు మన కర్మలని మనమే తొలగించుకోవచ్చు. భగవంతుడు కర్మని ఇచ్చాడు, గతంలో మనం చేశాం కాబట్టి అదే భగవంతుడు ఆ కర్మని తొలగించుకోవటానికి, అది కర్మ ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉండటానికి, బుద్ధితో దాన్ని దగ్ధం చేయటానికి మార్గం కూడా చూపాడు. అంటే ఎంత గొప్పవాడో మన సృష్టికర్త చూడండి. పలుకు బంగారం లాగా ఉండాలి వాక్కు, మన వాక్కు ఎలా ఉండాలి? బంగారం లాగా ఉండాలి. అప్పుడు మనం ఈ మాయలో అస్సలు పడమన్నమాట. ఇలా ఈ మాయలో పడకుండా ఉండటానికి, మన కర్మ అనే మాయలో పడకుండటానికి మన బుద్ధిని వికసింప చేసుకుందాం. ఈ 4 పాయింట్లలో మనం ప్రామిస్ చేసుకుందాం. సో అది మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.